హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే కిట్స్ ఏవైతే ఉన్నాయో, జగనన్న విద్యా కానుక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థులకు ఇచ్చే కిట్స్కి సంబంధించి మనకి జూన్లో అయితే యాక్చువల్లీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే పంపిణీ చేయాలి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది, అదేవిధంగా ఎన్ని లక్షల కిట్లు ఇస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి. ఇక మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే విద్యా కానుక కోసం 40 లక్షల కిట్లు అయితే మనకు సిద్ధమైనయి. మనకి సెంట్రలైజ్డ్ టెండర్ల ద్వారా కొనుగోలు చేశారు. ఆర్డర్ ఇచ్చిన అధికారులు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా సిద్ధం. ఇక పూర్తి వివరాలు చూస్తే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కోసం విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అంటే ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం అయితే జరిగింది. ఈసారి ముందుగానే సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యా కానుక కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక అయితే అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కిట్‌లో 3 జతల యూనిఫారాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, ఒక బెల్టు, మనకు ఒక సెట్టు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. అంతేకాకుండా యూనిఫార్మ్ క్లాత్‌కు కుట్టించుకోవడానికి ఒక్కో జతకు 40 చొప్పున 3 జతలకు రూ. 120 అయితే చెల్లిస్తున్నారు. ఇక భారీగా పెరిగిన అడ్మిషన్‌లు. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా కిట్లు ఇవ్వడం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామని చెప్పడంతో ఇక్కడ భారీగా అయితే అడ్మిషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్‌కి సంబంధించి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి మనకి ఖర్చు పెట్టింది చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 కోట్లు అయితే ఖర్చు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో 43,88,000 మంది విద్యార్థులు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 42,34,000 ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించిన కిట్ల కోసం ప్రభుత్వం 648 కోట్లు వెచ్చించింది. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతున్న అంచనాలతో 700 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. సెంట్రలైజ్డ్ టెండర్ల ద్వారా విద్యా కానుక కిట్లు కొనుగోలు చేయాలని, అలాగే రివర్స్ టెండరింగ్ ద్వారా నాణ్యమైన వస్తువులను అందించాలని నిర్ణయించింది. సెంట్రలైజ్డ్ టెండర్ల ద్వారా నాణ్యతతో ఎలాంటి తేడాలు ఉండబోదని, అంతేకాకుండా కొనుగోలు కేంద్రీకృతంగా అంటే కొనుగోలు చేసే కేంద్రీకృతంగా జరిగిన సదరు సంస్థల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల రీసోర్స్ కేంద్రాలకు కిట్లను తరలించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు విద్యా కిట్లు అయితే ఇవే. ఇక్కడ బ్యాగు, నోట్‌బుక్సు, షూసు, అలాగే దీనికి సంబంధించి బెల్టు ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు ఇవన్నీ కూడానా. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం సెట్స్ ఇవన్నీ కూడానా. యూనిఫార్మ్స్, బ్యాగ్స్, బుక్స్, ఇవన్నీ కూడానా. ఈ విద్యా కానుక కిట్లనేవి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందే విద్యార్థులకైతే పంపిణీ చేస్తారు. మొత్తంగా 40 లక్షలకైతే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మనకు తొందరలోనే రాష్ట్రంలో పంపిణీ అయితే చేయనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.